మెదక్ జిల్లా నార్సింగి మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు ఊరేగింపులకు ఆన్లైన్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఐ సృజన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్సైట్ లింక్ ను దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాలకు సంబంధించిన సమాచారం నిర్వహణ కోసం మాత్రమే ఉందన్నారు. ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ముఖ్యంగా మండపాల ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారి అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని, మండపాలను ప్రజా రవాణా అత్యవసర వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. మండపాల కమిటీ వివరాలు, బాధ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు మండపంలో ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని, మండపాల్లో శోభాయాత్ర డీజేలకు వాడరాదని, ప్రతి మండపంలో 2 వాలంటీర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలకు ముందస్తుగా జాగ్రత్తలుగా 2 బకెట్ల నీరు నిల్వ ఉంచాలని, మద్యం సేవించడం, పేకాట, అసభ్యకరమైన నృత్యాలు, అన్య మతస్థులను కించపరచడం, ప్రసంగాలు, పాటలు పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. పోలీసు అధికారులు మండపాలను సందర్శించడానికి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేయడానికి విధిగా ఒక నోట్బుక్ ఏర్పాటు చేయాలన్నారు. మనకి ఇప్పుడు రాబోయే 27కి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ సందర్భంగా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వినాయకుల్ని ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనం ఒకటి ఆన్లైన్లో ఒక లింక్ ఇస్తున్నాం. సో ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఆ సంబంధిత డీటెయిల్స్ అన్ని దాంట్లో ఎంటర్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. సో అదొకటి మన పిఎస్కి వచ్చి ఆ కాపీ ఒకటి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకులు పెట్టడానికి షెడ్స్ ఏర్పాటు చేస్తుంటారు. సో అదేంటంటే మెయిన్గా ఎట్లాంటి రోడ్లకి మెయిన్గా ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బంది కాకుండా, జనాలకి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా షెడ్స్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కన్సర్న్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అట్లాంటి ఏరియాస్ సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి కొంచెం అది చూసుకొని ఈ షెడ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ వినాయక చవితి నవరాత్రుల సందర్భంలో మనము 24 అవర్స్ అక్కడే ఉంటామని ఉండదు. మ్యాక్సిమం నైట్ 10 వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు వదిలేసి. సో అట్లాంటి టైంలో అక్కడ ఏమైనా థెఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ లడ్డు కావచ్చు, ఇంకా వేరే ఐటమ్స్ కావచ్చు. సో దాన్ని నివారించడానికి మనం ఖచ్చితంగా సీసీ కెమెరాస్, మనకి రెంటల్ బేసెస్లో కూడా సీసీ కెమెరాస్ దొరుకుతాయి. సో అదొకటి ఆన్లైన్లో చూసుకొని మనం ఒక 9 days వరకు, ఎందుకంటే మన ప్రికాషన్ మనం తీసుకోవాలి కాబట్టి ఒక సీసీ కెమెరాస్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి ఒక 9 days. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఎవరో ఒక 2 వాలంటీర్స్ని ఖచ్చితంగా 24/7 అక్కడ అందుబాటులో ఉంచాలి. ఎనీ టైం, డే అయినా నైట్ అయినా 24/7 ఒక 2 వాలంటీర్స్ని పెట్టుకోవాలి. నిమజ్జనాల సమయంలో మెయిన్గా ఎట్లాంటి డీజే అస్సలు యూజ్ చేయొద్దండి. డీజే పైన పూర్తిగా నిషేధం ఉంది. డీజే అసలు వాడకూడదు. అండ్ ఒకవేళ వాడాలనుకుంటే మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొన్ని 50 decibels అని చెప్పేసి 45 decibels అని చెప్పేసి అదొకటి ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ అట్లాంటివి యూజ్ చేయాలి. డీజే అయితే అస్సలు పర్మిషన్ లేదు. ఓన్లీ లౌడ్ స్పీకర్స్ ఒకటి వాడుకోవాలి. నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ రోజు చేస్తున్నారు అని చెప్పేసి అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎట్లాంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. ఒకవేళ డీజే పెట్టి ఈరోజు మేము చేస్తుంది ఏంటంటే మాకు ఎస్పీ గారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. డీజే పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని బైండ్ ఓవర్ చేసి ఒకవేళ పెడితే దాని ప్రకారం యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను.